ఇంత అత్యవసర సమావేశం ఎందుకు పెట్టినట్టు అన్నగారు? మరి అసలు ఏం జరుగుతుంది? హిందూ వివాహ సాంప్రదాయంలో పుస్తమట్టలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయంలో పెళ్ళైనప్పుడే పుస్తమట్టలు మన మహిళలు ధరించడం ఇది మన ఆనవాయితీ. అటువంటి ఎంతో పవిత్రమైన పుస్తమట్టలను ఇలా అంగడి సరుకుల్లాగా రెడీమేడ్గా అమ్ముతుంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. రెడీమేడ్గా కొనడానికి మాంగళ్యం అనేది అంగడి సరుకు కాదు. రెడీమేడ్గా చేసిన పుస్తమట్టలు ధరించడం వల్ల ఈ రోజుల్లో దంపతులు సంవత్సర కాలంలోనే విడిపోతున్నారు. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్న ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనది. ఇక నుంచి మనమందరం ప్రజల వద్దకు వెళ్ళి మాంగళ్యం మీద ఒక అవగాహన కల్పిద్దాం. స్వర్ణకారులందరూ ఇది ఒక ఉద్యమంలో భావిద్దాం. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మాంగళ్య పవిత్రతను కాపాడేందుకు మనందరం కలిసికట్టుగా ఉద్యమించుదాం. జై స్వర్ణకార్. మాంగళ్య పవిత్రతను కాపాడేందుకు ఉద్యమిద్దాం. కార్పొరేట్ పుస్తమట్టలు వద్దు, స్వర్ణకారుల తయారీ ముద్దు. జై స్వర్ణకార. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటూ, విశ్వకర్మల వద్దే స్వర్ణకారుల వద్దే పుస్తమట్టలు చేసుకోవాలని చెప్పని మీరందరూ ప్రజల వద్ద తీసుకెళ్లాలని చెప్పని ఈ ప్రచారాన్ని ఉధృతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయాలని చెప్పని కోరుకుంటూ జై స్వర్ణకార. జై విశ్వకర్మ. అన్నగారు చెప్పినట్టుగా మాంగళ్య పవిత్రత గురించి మనం ఈ యొక్క అంశాన్ని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఈ క్షణం నుంచే మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క మాంగళ్య పవిత్రతను గురించి చెప్పాలి. జై స్వర్ణకార. జై స్వర్ణకార. జై స్వర్ణకార. హిందూ వివాహ సాంప్రదాయాల్లో మాంగళ్యమునకు ఒక ప్రత్యేక స్థానం కలదు. హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఎంత ముఖ్యమైనదో దానితో పాటు వారు పురోహితులు నిర్దేశించిన సమయానికి ఈ మాంగళ్య ధారణ చేయడం కూడా అంత ముఖ్యమైనది. ఈ మాంగళ్యంను తయారు చేసే వాళ్ళు కూడా ఈ మాంగళ్యం తయారు చేసే క్రమంలో విశ్వబ్రాహ్మణులైన స్వర్ణకారుల చేత ఇవి తయారు చేయించినప్పుడే ఆ పవిత్రతకు ఒక అర్థం చేకూరి ఆ విశ్వబ్రాహ్మణి యొక్క అనుగ్రహం ఈ పుస్తమట్టల మీద కలిగి తద్వారా నూతన వధూవరులు కూడా కలకాలం సంతోషంగా ఉండగలుగుతారు. ఏదైతే మీరు రెడీమేడ్ జ్యువెలరీ షాపులలో కొనే పుస్తమట్టలు కొంటే మీకు అవి సరైన ముహూర్తంలో నిర్దేశించినవి కాబట్టి అటువంటి అవకాశం ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల వద్దనే నిష్ఠతో ఈ మాంగళ్యంను తయారు చేయించుకొని తద్వారా మీ పిల్లలు సంతోషంగా ఉండేలా చూసుకోవాలని తెలియజేస్తున్నాము.